లోక్సభలో పదే పదే విపక్ష సభ్యులు అంబేద్కర్ పేరు ప్రస్తావించడాన్ని అమిత్ షా అబ్జెక్ట్ చేస్తూ ఒక కమెంట్ చేశారు సార్. అన్యాపదేశంగా చేశారో ఉద్దేశపూర్వకంగా చేశారు. సో ఆ కమెంట్ మీద ఇప్పుడు అమిత్ షాను టార్గెట్ చేస్తూ ఉన్నాయి విపక్షాలన్నీ. అంబేద్కర్ చరిత్రను తుడిచివేసే కుట్రలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి. ఒకసారి అమిత్ షా విపక్ష సభ్యులు పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అనడంపై ఏ విధంగా స్పందించారు ఒకసారి బయట ప్లే చేయండి. अभी एक फैशन हो गया है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अभी एक फैशन हो गया है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। సో ఈ కామెంట్ని విపక్ష సభ్యులు అస్త్రంగా చేసుకుని అమిత్ షాను టార్గెట్ చేస్తున్న పరిస్థితి సార్. ఏం చెప్తారు? అంటే ఇందులో అంబేద్కర్ అవమానించడం ఎక్కడుంది? టు బి ఫేర్ ఏమన్నాడు, ఇటీవల కాలంలో అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది అన్నారు. ఇందులో అవమానించింది కాంగ్రెస్ పార్టీని, అంబేద్కర్ కాదు కదా. అంబేద్కర్ ఫ్యాషన్ అని అనలేదు. అంబేద్కర్ అనే పదం వాడడం ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీకి ఫ్యాషన్ అయిపోయింది అన్నాడు తప్ప అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయాడు అని అనలేదు. అందువల్ల అంబేద్కర్ను అవమానించాడు అనేది నిజం కాదు. కానీ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే గుగ్లీ లేదు కదా, ఇతరులు కూడా గుగ్లీ లేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి ఆయన దేశద్రోహి అని ఆయన పైన అటాక్ చేస్తున్నాడు. ప్రియాంక గాంధీ బ్యాగ్ పైన పాలస్తీనా అని ఉంటే ఆమె ముస్లిం మతానికి మద్దతు ఇస్తోంది, కాంగ్రెస్ కాదు ముస్లిం లీగ్ అని ఇలా అటాక్ చేస్తూ వస్తున్నారు. అందువల్ల ఇప్పటి వరకు బీజేపీకి ఆ స్పెషలైజేషన్ గుగ్లీ అంటే స్పిన్ డాక్టర్ అంటారు. అంటే ఎవరు ఏమి చిన్నగా మాట్లాడినా దాన్ని ఇంకో రకంగా స్పిన్ చేసి పెద్ద ఎత్తున అటాక్ చేయడం. మోడీని విమర్శిస్తే ఓబీసీని ప్రధానమంత్రిగా చూడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అందువల్ల ఇలా స్పిన్ చేసి ఒక స్టేట్మెంట్ను పొలిటికల్గా ఒక నరేటివ్ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఒక ప్రత్యర్థి మాట్లాడే మాట తీసుకుంటారు, మాటను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో స్పిన్ చేస్తారు. స్పిన్ చేసే వరకు అది గుగ్లీగా మారుతుంది. దానిపైన పెద్ద ఎత్తున పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు, ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. ఇందులో తనకున్న బీజేపీకి ఉన్న ప్రాపగండా మిషన్, ఆర్గనైజేషనల్ మిషన్, అర్నబ్ గోస్వామి, మీకు రాహుల్ శివశంకర్, నవికా ఇలాంటి యాంకర్స్ ఉన్నారు. హిందీలో అయితే అడవులుగా ఉన్నారు. ఇక వీళ్ళు రాత్రిపూట పెద్ద డిబేట్ నడుపుతారు. హౌ కెన్ రాహుల్ గాంధీ సేస్ దిస్, హౌ కెన్ ప్రియాంక హ్యావ్ ద పాలస్తీనా, ప్రియాంక వాద్రా, సోనియా ఆంటోనియో అని ఇక మొదలు పెడతారు రాత్రి అయితే. సో ఇదొక ప్రాసెస్ బీజేపీ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. న్యాయంగా అయితే అమిత్ షా అంబేద్కర్ని ఏం అవమానించాడని నేను అనుకోను, కానీ ఆ పదం దొరికింది కదా, దాన్ని స్పిన్ చేశారు. స్పిన్ చేసి మీరు అంబేద్కర్ని అవమానిస్తారా అని. అందులో తెలివిగా వ్యూహాత్మకంగా మోడీని టార్గెట్ చేయలేదు. ఎందుకంటే మోడీ నేనే ఓబీసీ అంటాడు కనుక, అమిత్ షా అనలేడు కనుక. అమిత్ షా సామాజిక నేపథ్యం రీత్యా అంబేద్కర్ను ఓన్ చేసుకోవటానికి, వ్యక్తిగతంగా ఓన్ చేసుకోవటానికి ఎవరైనా అంబేద్కర్ను ఓన్ చేసుకోవచ్చు. అంబేద్కర్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గొప్ప సామాజిక దార్శనికుడు. చాలామందికి తెలియదు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక సమాజంగా చీలిపోయాక రిజర్వేషన్ను వ్యతిరేకించే అగ్రకులాలు అంబేద్కర్ని ఏదో విలన్గా చూస్తారు. చాలా దుర్మార్గం అది. అంబేద్కర్ అన్న ఒక్క మాట చాలు. విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ ఎ నేషన్ can only be measured by the progress of the women of the society or the nation have achieved అంటాడు. అంటే సమాజంలో, నా దేశంలోనైనా మహిళలు సాధించిన ప్రగతిని అంచనా వేయడం ద్వారానే ఆ సమాజ ప్రగతిని అంచనా వేయవచ్చు అంటాడు. అంబేద్కర్ అన్నప్పుడు అగ్రకులాల మహిళలు కూడా ఇంక్లూడెడ్ కదా. అందువల్ల అంబేద్కర్ అణచివేతకు వ్యతిరేక ప్రతీక, అసమానతల వ్యతిరేక ప్రతీక, ఒక గొప్ప దార్శనికుడు. అంబేద్కరే రాజ్యాంగ నిర్ణాయక సభ రాజ్యాంగ రచనా కమిటీకి నాయకత్వం వహించి ఉండకపోతే సామాజిక న్యాయము అనేది, సోషల్ అఫర్మేటివ్ జస్టిస్ అంటారు ఇంగ్లీష్లో, సోషల్ డిస్క్రిమినేషన్కు వ్యతిరేకంగా రాజ్యాంగం
ఒక పాజిటివ్ సానుకూల వివక్ష అనే సిద్ధాంతాన్ని తెచ్చేదే కాదు. అందువల్ల మీరు అంబేద్కర్ రచనలు చూస్తే ఆయన ఎంత గొప్ప దార్శనికుడో ఎంత గొప్ప తాత్వికుడో అర్థమవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన సమాజం అలా చీలిపోవడం వల్ల అంబేద్కర్ పట్ల ఒక తప్పుడు భావన సమాజంలోని కొన్ని ముఖ్యంగా అగ్రకులాల్లో ఉంది. అది నిజమైంది కాదు. అణగారిన వర్గాల్లో అణగారిన కులాల్లో అంబేద్కర్ తమవాడు అని ఓన్ చేసుకోవడం తప్పలేదు. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయానికి ఆయన దార్శనికత ఉపయోగపడింది కనుక. అందువల్ల భారతదేశంలో అంబేద్కర్ కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ కాదు, అంబేద్కర్ ఒక ఎమోషనల్ భావన, అంబేద్కర్ ఒక తాత్విక చింతన, అంబేద్కర్ ఒక భవిష్యత్తు పైన ఒక భరోసా, అంబేద్కర్ ఒక సామాజిక న్యాయ ప్రతీక. అందువల్ల అంబేద్కర్ను సహజంగానే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు ఒక ఇంక్లూజివ్ నాయకుడుగా కాకుండా తమకు మాత్రమే పరిమితమై తమ ప్రత్యర్థులకు ఉపయోగపడని ఒక ఎక్స్క్లూజనరీ విజన్లో చూస్తూ ఉంటారు. ఇది అన్ని పార్టీలు ఈ పని చేస్తుంటాయి. బీజేపీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు చెప్పలేదు నా ఓబీసీ ఐడెంటిటీ అని మాట్లాడలేదు ఆయన. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు, చీఫ్ మినిస్టర్ కాకముందు ఈ దేశంలో వెనుకబడిన వర్గాల ఉద్యమాలు నడిపాడు ఎక్కడన్నా? నడపలేదు కదా. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి నిజమే. ఏ కులం నుంచి నువ్వు వస్తావని నువ్వు డిసైడ్ చేయలేవు కదా, నీ చేతుల్లో లేదు కదా. ఇప్పుడు నేను ఏ కులంలో పుట్టాలని నేను నిర్ణయించుకున్నానా? నాకే సంబంధమే లేదు కదా. పుట్టిన తర్వాత నువ్వు ఎటువైపు ఉంటావు, ఏ వర్గం వైపు ఉంటావు, ఏ అణగారిన జాతి వైపు ఉంటావు అనేది నీ ఇష్టం. అది కానీ పుట్టడానికి నీకైతే ఛాయిస్ లేదు. నాగేశ్వర్కి లేదు, అమిత్ షాకి లేదు, మల్లికార్జున్ ఖర్గేకి లేదు, నరేంద్ర మోడీకి లేదు. అందువల్ల నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని ఏ ఆయుధంతోనైతే పదే పదే ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఇష్టం లేదు అని అటాక్ చేస్తాడో, ఇవాళ మల్లికార్జున్ ఖర్గేకి అవకాశం వచ్చింది. రివర్స్ అయింది రోల్స్. మల్లికార్జున్ ఖర్గే అణగారిన కులాల నుంచి వచ్చినవాడు, అగ్ర కులాల నుంచి వచ్చినవాడు అమిత్ షా. అందుకే ఇప్పుడు అవకాశం వచ్చింది, ఉతికారేస్తున్నారు. అందువల్ల ఈ రకమైన పాలిటిక్స్ అన్ని పార్టీలు చేస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ అంబేద్కర్ గురించి, నెహ్రూ గురించి, నెహ్రూ రాసిన లేఖల గురించి, హిస్టరీ గురించి చర్చించుకుంటూ సమకాలీన పరిస్థితులు పక్కకు పడేస్తున్నారు. పార్లమెంట్లో చర్చించాల్సింది ఇది కాదు కదా. పార్లమెంట్లో చర్చించాల్సింది ఇవాళ ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం, నేను కోటింగ్ ఫిక్కీ క్విజ్ కార్ప్ రిపోర్ట్. ఫిక్కీ క్విజ్ కార్ప్ రిపోర్ట్ ప్రకారము కార్పొరేట్ ప్రాఫిట్లోమో 15 ఏళ్లలో హయ్యెస్ట్ స్థాయికి చేరాయి, కానీ వేతనాలు పెరగడం లేదు. ఇవాళ ఎకానమీలో స్టాక్ మార్కెట్లో పడిపోతున్నాయి. మీకు రూపాయి విలువ హిస్టారికల్లీ లో లెవెల్కు పడిపోయింది. మీకు జీడిపి గ్రోత్ 5.4% పడిపోయింది. ట్రేడ్ డెఫిసిట్ $38 బిలియన్ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పెరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2.8% జీడిపికి పెరిగింది. ఇవన్నీ ఇష్యూస్ ఉండగా ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో 60% రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోయింది. హిందుస్థాన్ యూనిలీవర్తో సహా మారుతి ఇలాంటి ఎఫ్ఎంసీజీ నుంచి మొదలుకొని ఆటో వరకు సేల్స్ దెబ్బతింటున్నాయి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇలాంటివన్నీ వదిలేసి నెహ్రూ ఏ ఉత్తరాలు రాశారు 70 ఏళ్ళ కింద, అంబేద్కర్ నీవు గౌరవించావా, నేను గౌరవించానా, ఇందిరాగాంధీ ఏం చేసింది, ఈ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు పార్లమెంట్లో. అసలు ఈ పార్లమెంట్లో ఇది కాదు కదా చర్చించాల్సింది. పార్లమెంట్లో దేశ ప్రజల సమస్యలు చర్చించాలి కదా. చరిత్ర మీద డిస్కషన్ పెట్టుకుంటే ఎక్కడికి పోతుంది? చరిత్రలు, పొలిటికల్ పర్సెప్షన్ బిల్డింగు, పొలిటికల్ నరేటివ్ బిల్డింగు. అందువల్ల ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ కాదు, పార్లమెంటు నడిపించాల్సిన భారతీయ జనతా పార్టీ అవకాశం వచ్చినప్పుడల్లా జార్జ్ సోరోస్ను పట్టుకొచ్చి అక్కడ అదాని గురించి మాట్లాడుతున్నారు కనుక జార్జ్ సోరోస్ పట్టుకొచ్చారు. సో ఇలా ప్రతి దాన్ని పొలిటిసైజ్ చేస్తున్న సమయంలో ఇవాళ అమిత్ షా నిరకారణంలో పెట్టే అవకాశం ప్రతిపక్షాలకు లభించింది. రైట్ సార్. ఆయన మాటల్ని ఒక అస్త్రంగా చేసుకుని విపక్ష సభ్యులు పార్లమెంట్ లోపల బయట నిరసన తెలియచేసిన పరిస్థితి సార్. కానీ మోదీ కొన్ని కామెంట్స్ చేశారు సార్. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు మేము కృషి చేస్తూ ఉన్నాము అని చెప్పి కొన్ని వాస్తవాలను కూడా ఆయన తెలియజేశారు. అంబేద్కర్ను కాంగ్రెస్ 2 సార్లు ఎన్నికల్లో ఓడించింది, ఇది వాస్తవమే కదా సార్? అంటే ఎవరి ఇటు అటు ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే రాజకీయాల్లో అంబేద్కర్ను ఓడించడమా, ఒక పార్టీ ఇంకో అంబేద్కర్ వేరే పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుంది కదా. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రత్యర్థులు ఓడించలేదా? వాజ్పేయి అంటే గౌరవం లేదా? పుచ్చలపల్లి సుందరయ్య ఆయన మీద కాంగ్రెస్ పోటీ చేయలేదా? పుచ్చలపల్లి సుందరయ్య గారిని
భారతదేశంలో ఎవరైనా వ్యతిరేకిస్తారా? పిచ్చలపల్లి సుందరయ్య భారత పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేత కదా, అందరికీ గౌరవమే కదా సుందరయ్య అంటే. సో సుందరయ్య అంటే అందరికీ గౌరవమే, వాజ్పేయి అంటే అందరికీ గౌరవమే. ఎవరికి గౌరవం లేదు నాకు చెప్పండి. మరి ఆయన ఓడించడానికి ప్రయత్నాలు ఎత్తి చేశారు కదా. లాల్ బహదూర్ శాస్త్రి పైన ప్రతిపక్షం పోటీ చేయలేదా? లాల్ బహదూర్ శాస్త్రి అంటే అందరికీ గౌరవమే కదా. ఇందులో ఎవరికైనా లాల్ బహదూర్ శాస్త్రి మీద వ్యతిరేకత ఉందా? వావిలాల గోపాలకృష్ణ మీద అందరికీ గౌరవమే కదా. ఇలాంటి పేర్లు అందరూ గౌరవించే పేర్లు చాలా ఉంటాయి. మరి వాళ్ళందరినీ ఓడించేటువంటి ప్రయత్నాలు జరిగాయి కదా. పాలిటిక్స్లో ఒక పార్టీ మరో పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తారు, ఓడిస్తారు. ఓడించినంత మాత్రాన వారి పట్ల గౌరవం లేదని కాదు కదా. సో రాజకీయాల్లో సహజం. ఇప్పుడు నేను ఓడించిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఓడించిన వాళ్ళు ఉన్నారు. నేను ఓడించాను కదా అని నా పైన వాళ్ళ గౌరవం తగ్గలేదు, నన్ను ఓడించారు కదా అని వాళ్ళ పట్ల నాకేం గౌరవం తగ్గదు కదా. అందువల్ల ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది రాజకీయాల్లో భిన్న శిబిరాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓడించుకుంటారు. నెహ్రూనే ప్రచారం చేశారు అంబేద్కర్కి వ్యతిరేకంగా. ఎవరికైనా వ్యతిరేకంగా దేశం నెహ్రూ అన్నా పోనీయండి, భారతీయ జనసంఘ్ నెహ్రూని ఒప్పుకోదు. మరి సర్దార్ పటేల్ మీద పోటీ చేయలేదా? నాకు చెప్పండి. లాల్ బహదూర్ శాస్త్రి మీద పోటీ చేయలేదా? వీళ్ళైతే అతీతం కదా. లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్ మీకు వీళ్ళైతే అతీతం కదా. అందరికీ ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని బీజేపీ వ్యతిరేకించే వాళ్ళు కూడా గౌరవిస్తారు కదా. మరి వాజ్పేయి మీద ప్రతిపక్షాలు పోటీ పెట్టలేదా? నాకు చెప్పండి. నేను అందుకే ఉదాహరణలు చెప్పాను మీకు వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి వీళ్ళందరి పైన ప్రత్యర్థులు పోటీ చేశారు కదా. ఎక్కడైనా పోటీ మీకు నాకు చెప్పండి, మేము ఈ నాయకుని గౌరవిస్తాం అందుకే పోటీ చేయమన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. గౌరవమే పోటీకి పోటీయే కదా. అండ్ ఇంకొకటి సార్, భారత రాజ్యాంగ రూపశిల్పి అలాంటి నాయకుడికి భారతరత్న కూడా ఇవ్వలేదు కాంగ్రెస్. తప్పేది అనుమానమే లేదు, దాంట్లో అనుమానమే ఉన్నది. అంటే నేను అనేది ఏంటంటే హిస్టరీలోకి వెళితే ఎక్కడికి చేరం మనం. ఇప్పుడు నిజమే భారతరత్న ఇవ్వకపోవడం అంబేద్కర్ తప్పే, దాంట్లో ఏం డిస్ప్యూట్ ఏముంది. సో అందువల్ల అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకపోవడం తప్పే, అందులో అనుమానమేం లేదు. ఇప్పుడు పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు కదా, అన్నిటినీ అందరూ అంగీకరించాలనేవి లేదు కదా. ఇప్పుడు ఆ మాటకైతే గాంధీ మహాత్ముల సిద్ధాంతాలను బీజేపీ అంగీకరిస్తుందా? ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తారు? నాకు చెప్పాడు ఓపెన్గా. గాంధీజీ సిద్ధాంతాలు వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా, ఓపెన్గా వ్యతిరేకిస్తారు. ఆయన ఇంత మాత్రాన జాతిపిత పట్ల ఆర్ఎస్ఎస్కు బీజేపీకి గౌరవం లేదని మన కంక్లూజన్ రాగలమా? అందువల్ల ఒక దార్శనిక దృక్పథంలో కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకపోవడం 100కి 150% తప్పే, అనుమానం లేదు. ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే, చాలా ఆలస్యంగా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్లో అదొక తప్పు. ఇప్పుడు ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి తప్పే కాదని ఎవరంటాం. కానీ 70 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఎమర్జెన్సీ గురించి చర్చించుకుంటూ కూర్చొని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మానేద్దామా అంటున్నాను నేను. అవి చర్చించాల్సి వచ్చినప్పుడు హిస్టరీ బుక్లో ఉన్న ఫ్యాక్ట్ కాదని ఎవరన్నారు. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకుండా జరిగిన అన్యాయం హిస్టరీ బుక్లో ఫ్యాక్ట్. కెన్ ఎనీబడి రిమూవ్ ఇట్? ఇప్పుడు ఎమర్జెన్సీ అనేది భారత ప్రజాస్వామిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఇందులో ఎవరికి భిన్నాభిప్రాయం ఎవరికి ఉన్నా నిజమైతే అది వాస్తవం కదా. ఇప్పుడు వాటిని హిస్టరీ ఇది విట్నెస్ టు ఇట్. కానీ ఇవాళ పార్లమెంట్లో దేశం ఎదుర్కొనే మౌలిక సమస్యలు వదిలేసి వాటి మీద మనం చర్చిద్దామా? ఇప్పుడు రాజ్యాంగం గురించి చర్చ జరిగే సందర్భంగా ఇప్పుడు రాజ్యాంగానికి సవాల్ ఏర్పడిందా? ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా? ఇప్పుడు ఉన్న చర్యలు రాజ్యాంగానికి అనుకూలమా అని మాట్లాడుకోవాలి. ఆ రెఫరెన్స్లో భాగంగా హిస్టారికల్గా ఎమర్జెన్సీ కూడా ప్రస్తావన వస్తుంది. రాదని నేను అన్నాడు, ప్రస్తావించకూడదని కూడా అంటలేదు. హిస్టరీలో ఖచ్చితంగా ప్రస్తావించాలి. కానీ డిబేట్ దాని చుట్టూ జరిగితే ఉపయోగం ఏంటి? డిబేట్లో ఒక అంశాన్ని చెప్పే క్రమంలో ఎమర్జెన్సీ ప్రస్తావన అనివార్యంగా చేస్తారు, చేయాలి కూడా. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకూడదని. కానీ మొత్తం చర్చల్లా దాని చుట్టూ తిరిగి ఇప్పుడున్న పరిస్థితుల మీద చర్చ వదిలేద్దామా? రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్. సాధారణంగా మనం చూస్తాం సార్, ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు, ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి నిన్న రాజ్భవన్ ముందు రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు. ఆయన డిమాండ్ ఏంటంటే మోదీ అదానీ జోడీ దేశ ప్రజలారా కళ్ళు తెరవండి అని చెప్పి. అదానీకి ప్రధాని అండ ఉంది, ఇద్దరూ కలిసి దేశం పరువు తీస్తూ ఉన్నారు అని. ఈ ఆరోపణల్ని చాలామంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి నాయకులు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ధర్నా చేయవచ్చా? అరవింద్ కేజ్రీవాల్ ధర్నా చేయలేదు ముఖ్యమంత్రి హోదాలో.
రోషయ్యగా ధర్నా చేయలేదా ముఖ్యమంత్రి హోదాలో? చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు చేయలేదా ముఖ్యమంత్రి హోదాలో? ముఖ్యమంత్రి హోదాలో చాలామంది ధర్నాలు చేశారే. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరసన పిలిపించిందా, భారత జాతీయ కాంగ్రెస్ నిరసన పిలిపించిందా? ఇది మనకు అర్థం కావాలి. పార్టీగా పిలిపించినప్పుడు పార్టీ నాయకుడిగా ధర్నాలో పాల్గొనడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నేత కదా. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరసన పిలిపించచ్చు ఒక్కోసారి. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం కూడా నిరసన తెలపకూడదని కూడా ఎక్కలేదు. ప్రభుత్వమే నిరసన తెలపచ్చు, అప్పుడు ప్రభుత్వమే ధర్నా చేయొచ్చు. అందువల్ల ఏమైనా ప్రభుత్వ అధినేత ధర్నా కూర్చోవచ్చు కూడా. నేను ప్రభుత్వమే నిరసన తెలిపింది అనుకోండి, ఏం తప్పేమున్నది? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడము, ధర్నా చేయడం అనేది అదేదో అసహ్యమైన చర్య, అసాంఘిక చర్య, అవమానకరమైన చర్య, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా ఎందుకు చూడాలి? నిరసన తెలపడము, ధర్నా చేయడం అనేది ఒక పవిత్ర ప్రజాస్వామిక కర్తవ్యాలు ఒకటి. అయితే ప్రజా జీవితాన్ని డిస్టర్బెన్స్ లేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, హింసకు తావు లేకుండా, అరాచకత్వానికి తావు లేకుండా చేయాలి. నేను నా జీవిత కాలంలో కొన్ని వేల ధర్నాల్లో పాల్గొన్నాను. కొన్ని వేల ధర్నాలు ఇందిరా పార్క్ వద్ద, కొన్ని వందలాది ర్యాలీస్లో పాల్గొన్నాను. ఏం తప్పే ఉంది అందులో? సో అందువల్ల దేనికదే నేను ఒకసారి అంగన్వాడీ సమ్మెలో అంగన్వాడీలతో పాటు కింద కూర్చొని ధర్నా చేస్తున్నాను. 2 IPS అధికారులు, నాకు గుర్తు మహేష్ భగవత్, దామోదర్ అని రిటైర్డ్ అయ్యే IPS ఆఫీసర్, రిటైర్డ్. వాళ్ళిద్దరు వచ్చారు అక్కడికి. వాళ్ళిద్దరు నేను నేషనల్ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్పినప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ట్రైనింగ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోయారు, ప్రొఫెసర్ యు ఆర్ హియర్ అని. నేను దట్స్ ట్రూ సార్, ఐఎమ్ నాట్ హియర్ యాజ్ ఎ ప్రొఫెసర్, ఐఎమ్ హియర్ యాజ్ ఏ లెజిస్లేటర్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ది అండర్ ప్రివిలేజ్. అంగన్వాడీల హక్కుల కొరకు పోరాడే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పౌర యాక్టివిజం, సిటిజన్ యాక్టివిజంలో భాగంగా ఇక్కడ కూర్చున్నాను కింద. ప్రొఫెసర్గా నేషనల్ పోలీస్ అకాడమీలో అడ్రస్ చేస్తే అవతారం వేరు, ఆ సమయంలో మాట్లాడే తీరు వేరే ఉంటుంది అని నవ్వుతూ అన్నాను. సో అలా ఉంటుంది. సో అందువల్ల ఏ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ కదా. అందువల్ల ఒక అంశము అది రేవంత్ రెడ్డి ఎవరికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయలే కదా. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే తప్పు. ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ఎట్లా ధర్నా చేస్తాడని. ఆయన తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయలే, ఒక పొలిటికల్ పాయింట్ పైన ధర్నా. పొలిటికల్ పాయింట్ మీద ధర్నా చేసేటప్పుడు ఒక పొలిటీషియన్గా ధర్నా చేయొచ్చు, ముఖ్యమంత్రిగా ఎక్కడా బారలేదు కదా. ఈవెన్ ముఖ్యమంత్రి డీజీపీ ధర్నా చేయొచ్చా అంటే ఏమైనా అర్థం చేసుకోవచ్చేమో. కోడ్ ఆఫ్ కండక్ట్, సర్వీస్ రూల్స్ ఇవన్నీ వస్తాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసే ధర్నా చేయొచ్చా? యూనిఫామ్ ఫోర్సెస్ కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ చీఫ్ మినిస్టర్ పొలిటికల్ పొజిషన్. చీఫ్ మినిస్టర్ అనేది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్ కిందకి రాడు కదా. ముఖ్యమంత్రి అనేది ఒక రాజకీయ పదవి, ఆయన ఒక రాజకీయ హోదా, రాజకీయ బాధ్యత. సో రాజకీయ హోదా, రాజకీయంగా రియాక్ట్ కాకుండా ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతాడు? సో చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు బీ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ ప్రొటెస్ట్. రాజకీయ నిరసనలో ఏదైనా పాలన వదిలేసి, ప్రభుత్వాన్ని వదిలేసి రోజు ప్రొటెస్ట్లో కూర్చుంటే తప్పు. ప్రతిరోజు వేరే పనిలే, సెక్రటరీ బోర్డు ఇంద్రాబాద్ దగ్గర వచ్చి ఏదో అంశం పైన నిరసన కూర్చుంటే తప్పు. కానీ సందర్భం వచ్చినప్పుడు, వాళ్ళ పార్టీ పిలిపించినప్పుడు ఒక పొలిటికల్ పాయింట్ను ప్రజల ముందు ఉంచడానికి డెఫినెట్గా ఒక పార్టీ రాజకీయ నాయకుడిగా ధర్నా చేసుకోవచ్చు. దానికేమి రాజ్యాంగపరమైన, చట్టపరమైన అభ్యంతరాలు ఏమీ లేవు కదా. సార్, భారతీయ జనతా పార్టీ కామెంట్ చేస్తోంది సార్, సీఎం రేవంత్ ధర్నా విడ్డూరం, అదానిపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. దాంతోపాటు స్కిల్ వర్సిటీ కోసం 100 కోట్లు మీరు అడిగారు కదా, అప్పుడు మరి ఇదంతా గుర్తుకు రాలేదా అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తోంది. కార్పొరేట్లను అడ్డుకోవడం వల్ల దేశ అభివృద్ధికి కాంగ్రెస్ విపక్షాలు అడ్డుపడుతూ ఉన్నాయి అని చెప్పేసి. సో రాజకీయ పార్టీల వైఖరి కార్పొరేట్ల విషయంలో ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు అదాని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తే అందులో ఏ అవినీతి లేదు కదా. ఇప్పుడు అదాని 100 కోట్లు అదాని దగ్గర దాచుకోవాలి, కానీ ప్రజలకు ఇవ్వద్దని చెప్దామా? ఇప్పుడు అదాని సంపాదించింది అక్రమంగా సంపాదించారని ఆరోపణ. అందులోకి వెళ్ళి కొంత సక్రమంగా ప్రజలకు వస్తే నష్టమా లాభమా? ఇప్పుడు 100 కోట్లు ఈ విమర్శలు వచ్చాకనే తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది, తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు ఎవరికి లాభం అయింది నాకు చెప్పండి? ఇప్పుడు ఈ రాజకీయ విమర్శల వల్ల
తెలంగాణ ప్రభుత్వం రిటర్న్ ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల? అదాని బెనిఫిట్ అయ్యారు. మరి అదానికి బెనిఫిట్ అయ్యే పని చేయమంటారా? నాకు అర్థం కాని అంశం. నిజంగా నేను ముఖ్యమంత్రి ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా తీసుకున్నాం. 100 కోట్లు ఏంది డిమాండ్ చేసి 1000 కోట్లు తీసుకుంటాం అనేవాడిని. ఎందుకు రిటర్న్ ఇవ్వాలండి 100 కోట్లు? పొలిటికల్ ప్రెషర్ వల్ల రిటర్న్ ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకు బదనాంకి కావాలి, ఎందుకు ఈ చర్చ అని అయ్యా నాకు అర్థం కాదు. ఒకవైపు అదాని పొలిటికల్ నెక్సెస్తో అక్రమంగా సంపాదించారని ఆరోపిస్తూ మళ్ళీ ఆయన ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇస్తే ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఆయనకే కదా బెనిఫిట్ అయ్యేది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు రావాల్సిన 100 కోట్లు ఎవరు ఆపారు? ఈ రాజకీయ విమర్శలు ఆపాయి కదా. అదానికి లాభం చేసే పని ఎందుకు చేయాలి రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు? తీసుకోండి, ఇంకెక్కువ అని చెప్పాలి. 100 కోట్లు ఏందండి, 1000 కోట్లు అడగండి, తీసుకోండి అన్నారు. పోనీ మనం 100 కోట్లు తీసుకోము. అదాని ఏమైనా తన వ్యాపారాల పద్ధతులు మార్చుకుంటాడా? అదాని ఏమైనా తన బిజినెస్ ప్రాక్టీస్ మార్చుకుంటాడా? నాకు చెప్పండి. మరి ఈ 100 కోట్లు అందువల్ల అదాని పట్ల వ్యతిరేకత అవసరం లేదు. నేను గతంలో కూడా చెప్పాను, పెట్టుబడుల పట్ల వ్యతిరేకత కాదు, పెట్టుబడిదారులు తప్పుడు పద్ధతులు అనుసరిస్తే దాని వ్యతిరేకత. సో పెట్టుబడిదారుల టీచర్ క్లాస్ చెప్పడానికి వ్యతిరేకించాం. క్లాస్ వదిలేసి పుష్ప 3 గురించి, సినిమా గురించి మాట్లాడితే వ్యతిరేకం. దాని నుంచి కూడా ఏదైనా క్లాస్కి ఉపయోగపడే పాయింట్ లాగా చెప్పినా తప్పలేదు. అందువల్ల నువ్వు చేయాల్సిన పెట్టుబడులు పెట్టడానికి నేను చాలాసార్లు చెప్పాను. అదాని పెట్టుబడులు పెట్టబోతారా? రవిశంకర్ పెడతారా? నాగేశ్వర్ పెడతారా? చెప్పండి. మన కెమెరామెన్ పెడతారా? మన దగ్గర ఉన్నాయి డబ్బులు, మనం ఎట్లా పెడతాం? పెట్టుబడులు ఎవరు పెడతారు? డబ్బులు ఉన్న వాళ్ళు పెడతారు కదా. ఇప్పుడు కేరళలో విజ్జింగం పోర్ట్ ఉంది, కేరళలో మార్క్సిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ సిపిఎం ప్రోగ్రాం చూడండి మీరు, బడా బుర్జువాల భూస్వామ్య వ్యతిరేకత అని ఉంటుంది. బడా పెట్టుబడిదారులను అంతం చేయడమే మా లక్ష్యం అని రాజకీయ సైద్ధాంతిక దృక్పథం కలిగిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈవెన్ కాంగ్రెస్ కన్నా ఆ రకమైన రాజకీయ రాజ్యాంగ సైద్ధాంతిక దృక్పథం లేదు, పొలిటికల్ ఐడియాలజికల్ ఓరియంటేషన్ లేదు కదా. మీరు సిపిఎం ఐడియాలజీ ఏంటి? బిగ్ కార్పొరేట్స్ను అంతం చేయాలని. మరి బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం టాటాలను ఆహ్వానించలేదా సింగూర్ ప్రాజెక్టుకు? బెంగాల్లో ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టలేదా? కేరళలో ఇప్పుడు విజయంగం పోర్ట్లో అదాని లేదా? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, సిపిఎం ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుంది కదా. అందువల్ల మనకు అర్థం కావాల్సింది అదాని పెట్టుబడులను ఎవరు వ్యతిరేకించడం లేదు. అదాని పొలిటికల్ నెక్సెస్. ఇప్పుడు అదాని నుంచి పవర్ కొనడం తప్పని వరంలే 1750 కోట్లు ముడుపులు చెల్లించి 25 ఏళ్ల వరకు ఒప్పందం చేసుకొని రేపు భవిష్యత్తులో ధరలు పడిపోయే అవకాశం ఉన్నా కూడా ఒప్పందం చేసుకుంటే దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు. క్రోనిజాన్ని వ్యతిరేకిస్తున్నారు, క్యాపిటలిజాన్ని కాదు. క్యాపిటలిజం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రోనిజం. క్రోనిజం అంటే ఏంటిదంటే ఆశ్రిత పెట్టుబడిదారి విధానం. రాజకీయ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళ వ్యాపార పరంగా లాభాలు పొందడానికి క్రోనిజం అంటారు. దాన్ని వ్యతిరేకించేది. రోడ్ వేయడం కాంట్రాక్టర్ రోడ్ వేస్తాడు, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారా? కానీ కాంట్రాక్టర్ 100 రూపాయలు అయ్యే రోడ్డును 500 చేస్తే అప్పుడు వ్యతిరేకిస్తాం. రోడ్ వేయడానికి కాంట్రాక్టర్ అయిపోతే ఎవరు వేస్తారండి? నేను వేస్తున్నా, నా పని కాదు కదా. నా పొద్దున్న అధ్యయనం చేయడం, మాట్లాడడానికి నాకు పని ఉంది. నాకు వేస్తే రోడ్ ఎత్తరా? రోడ్ వేయాల్సింది ఆ రోడ్ వేసే కాంట్రాక్టర్ వేస్తాడు. కాంట్రాక్టర్ రోడ్ వేయడానికి మనం వ్యతిరేకిద్దామా? కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు, రోడ్లు వేయొద్దు అంటే మరి ఎట్లా కలుగుతుందండి? కాంట్రాక్టర్ దోచుకుంటున్నారు, రోడ్లు వేయొద్దు అంటే అర్థం ఉంటుందా? కాంట్రాక్టర్లే రోడ్లు వేస్తారు. అయితే 100 రూపాయలు అయ్యేదాన్ని 110, 120 రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ పెట్టుకొని ఆ లాభానికి రోడ్డు వేయండి. 100 రూపాయల రోడ్డు 200 వేసి, నాణ్యత లేకుండా నాసిరకం రోడ్ వేసి ఒక్క వాహనాన్ని కొట్టుకుపోయే రోడ్ ఎత్తే తప్పు. అందువల్ల కాంట్రాక్టర్ రోడ్ వేయడాన్ని వ్యతిరేకించకూడదు. అది నాసిరకం ఉండి క్వాలిటీ లేక ఒక్క వర్షానికి కొట్టుకపోయే అడ్డగోలుగా రేట్ చెప్పి వేస్తే తప్పు. అందువల్ల ఏది రైట్ ఏది రాంగ్ అనే మనకు క్లారిటీ ఉండాలి. కార్పొరేట్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు రాజకీయాల్లో అంటే, భారతదేశ అభివృద్ధిలో ఇవాళ కార్పొరేట్ల నిర్వహించాల్సిన పాత్ర నిర్వహిస్తలేరు. ఎందుకు నిర్వహిస్తలేరంటే ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో భారీగా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించారు, అరౌండ్ 10% తగ్గించారు. దీనివల్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 1,86,000 కోట్లు లాభమైంది. 2019-2020లోనే 1,44,000 కోట్లు లాభమైందని అంచనా. అంత లాభమైనప్పుడు ఏం చెప్పారు? వాళ్ళు పెట్టుబడులు పెడతారు, వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఇంకెక్కువ పెట్టుబడి పెడతారు, దానివల్ల ఉపాధి వస్తున్నారు, కానీ పెట్టుబడి పెట్టలే. ఇది మొదటిది. 2, మీకు ఫిక్కీ క్విస్కార్ప్ రిపోర్ట్ చెప్తున్నాను.
ఈ రిపోర్ట్ ప్రకారము మీకు వేజెస్ ఒక కార్పొరేట్ లిస్టెడ్ కంపెనీల్లో వేజెస్ పైన చేసే ఖర్చు పెరగడం లేదు. మీకు ఉదాహరణ రంగాల వారిగా కూడా చెప్తాను. మీకు హైయెస్ట్గా 0.8 to 5.4% లాస్ట్ 5 ఏళ్లలో. అంటే 5 ఏళ్ళు ఎందుకు రెఫరెన్స్ అంటే 2019లో వీరికి 10% తగ్గించి 1,86,000 కోట్లు కార్పొరేట్లకు లాభం చేస్తే వేతనాలు ఎంత పెరిగాయి ఈ 5 ఏళ్లలో అనేది ఈ ఫిక్కీ క్విస్కార్ప్ రిపోర్ట్ ప్రకారం 0.8 to 5.4% పెరిగాయి. ఆయన కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రతి ఏటా ఐటీ రంగంలో 4.4%, మీకు రిటైల్ రంగంలో 3.7%, లాజిస్టిక్స్ రంగంలో 4.2%, మీకు ఎఫ్ఎంసీజీ రంగంలో 5.4% పెరిగింది. దేశంలో ఇన్ఫ్లేషన్ అంతగానే ఎక్కువ ఉన్నది. అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా మధ్యతరగతి వేతన జీవుల జీతాలు కార్పొరేట్లు పెంచడం లేదు. పైగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో కార్పొరేట్లు 15 ఇయర్స్లో ఎన్నడూ లేనంతగా లాభాలు పొందుతున్నారు. అంటే కార్పొరేట్ల లాభాలేమో పెరుగుతున్నాయి, వేతనాలేమో పెరగడం లేదు. దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్లను కాదు వ్యతిరేకించేది. మూడో ఉదాహరణ, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ వసూలవుతుంది. అంటే కార్పొరేట్లు మధ్యతరగతి వేతన జీవులు కడుతున్న ఆదాయ పన్ను కూడా కడతలేరు. అందువల్ల ఎకనామిక్ పాలసీస్ కామన్ మ్యాన్కు మధ్యతరగతికి ఉపయోగపడకుండా కార్పొరేట్లకు ఉపయోగపడుతున్నాయనేది మోడీ ప్రభుత్వం పైన విమర్శ. అంతే తప్ప కార్పొరేట్లే ఉండకూడదు, కార్పొరేట్లు అంతం చేయాలని ఎవరు అనడం లేదు కదా. ఇండియా కూటమిలోని చాలా పార్టీలు అదానీని అపోజ్ చేస్తూ ఉన్నాయి సార్. ఎన్డీఏ కూటమిలోని చాలా పార్టీలు అదానికి సపోర్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఏమీ మాట్లాడడం లేదు. ప్రజలు ముఖ్యం కాదు, అదానీ ప్రధాని వైపే ఉంటూ ఉన్నారు. కేసులకు భయపడి బీఆర్ఎస్ తన స్టాండ్ ఏంటో చెప్పడం లేదు అనేది రేవంత్ రెడ్డి వెర్షన్ సార్. అదానిపై ఎందుకు మాట్లాడలేదు? కేటీఆర్ చాలాసార్లు మాట్లాడారు కదా. అంటే రేవంత్ రెడ్డి అన్నది అది కాదు. రేవంత్ రెడ్డి అన్నది బీఆర్ఎస్ పైన అదాని ఒక్క అంశం పైన కాదు, కేసులకు భయపడి బీజేపీ అంటే భయపడుతున్నారనే స్టేట్మెంట్. అది విత్ రెఫరెన్స్ టు అదాని మాత్రమే కాదు, నాకు తెలిసినంత వరకు అదొక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ కేవలం అదాని విషయంలోనే అని కాదు. అదాని విషయంలో కేటీఆర్ మాట్లాడాడు కదా, బహిరంగానే మాట్లాడాడు, ఎన్నోసార్లు మాట్లాడాడు. ఈవెన్ ఆ రేవంత్ రెడ్డి అదానితో ఒప్పందాలు ఎందుకు చేర్చుకుంటున్నారని కూడా అడిగాడు కదా. అందువల్ల అదాని మోడీ అదాని రిలేషన్షిప్ పైన బీఆర్ఎస్ కూడా ప్రస్తావించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అది ప్రియారిటీ అయితే బీఆర్ఎస్కి అది ప్రియారిటీ కాకపోవచ్చు. విత్ ఇన్ ఇండియా కూటమి సమాజ్వాదీ పార్టీ, మీకు తృణమూల్ కాంగ్రెస్ కూడా మాకు అది ప్రియారిటీ కాదన్నారు కదా. అందువల్ల ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎదుర్కొనే క్రమంలో క్రోనియిజం అనేది ఒక ప్రధాన అంశంగా వారు ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళ ఎజెండానే బీఆర్ఎస్ ఎజెండా ఉండాలని లేదు. బీఆర్ఎస్కి ఇప్పుడు అర్జెంటుగా కొట్లాడాల్సింది కేంద్ర ప్రభుత్వంతో కాదు, ఎందుకంటే దేశంలో బీఆర్ఎస్ ఏం అధికారానికి రావాలని ప్రయత్నించడం లేదు. ఇవాళ బీఆర్ఎస్ కార్యక్షేత్రం ఎక్కడ? బీఆర్ఎస్ కార్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ లేదు కదా. లేనప్పుడు వాళ్ళ పోరాటం ఎవరిపైన ఉంటుంది? సహజంగానే తమ కార్యక్షేత్రంలో అధికారంలో ఉన్న పార్టీ పైన ఉంటుంది. వేరే వాళ్ళ మీద ఎందుకుంటుంది వాళ్ళకి ఫోకస్? అఫ్కోర్స్ బీజేపీ పైన ఒక పొలిటికల్ పార్టీగా బీజేపీ విధానాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించాల్సిందే, కానీ ఫోకస్ కాంగ్రెస్ పైనే ఉంటుంది. కాంగ్రెస్కు బీజేపీ పైన ఉంటుంది. ఎందుకుంటుంది? దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కనుక. అందువల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ పైన ఉంటుంది, బీజేపీ పైన ఉంటుంది, దేశంలో బీజేపీ పైన ఉంటుంది. బీఆర్ఎస్కు ఫోకస్ అలా మీకు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పైనే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కార్యక్షేత్రం బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అయి దేశంలో అధికారం కొరకు కనుక ప్రయత్నిస్తుంటే డెఫినెట్గా బీజేపీ ఉండేది. ఇక బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా బీజేపీ పట్ల ఉండే వ్యతిరేకత పొలిటికల్ వ్యతిరేకత, కమ్యూనిస్టుల లాగా ఐడియాలజికల్ వ్యతిరేకత ఏమి ఉండదు కదా. ఇప్పుడు అదాని విషయంలో కాంగ్రెస్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, ఇంకో పార్టీ మాట్లాడినా ఇట్ ఇస్ మోర్ పొలిటికల్, నాట్ ఐడియాలజికల్. మీకు కమ్యూనిస్టులు మాట్లాడే దాంట్లో ఐడియాలజికల్ యాంగం, మీకు బడా కార్పొరేట్లకు లాభాలు చేయకూడదు, క్రోనిజానికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ పైన కూడా అంబానీలకు అనుకూలంగా
టాటా బిర్లాలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది అని ఆ రోజుల్లో విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన వచ్చాయి. సో అందువల్ల క్రోనిజం పైన పొలిటికల్గా ఫైట్ చేయడంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అది ప్రాధాన్యత. మీకు రాహుల్ గాంధీ అన్నంతగానే మిగతా కాంగ్రెస్ నేతలు అంటలేరే. ఇప్పుడు మీరు ఈవెన్ రాఫేల్ పైన కానీ అంబానీకి బెనిఫిట్ అయిన రాఫేల్ పై కానీ మీకు ఇవాళ అదానిపై కానీ రాహుల్ గాంధీ చాలా కమిటెడ్గా మొదటి నుంచి రైజ్ చేస్తున్నాడు. ఈ 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీలోనే చిదంబరం లాంటి వాళ్ళు మరి మిగతా వాళ్ళు ఆ స్థాయిలో కొట్లాడుతున్నారా? కాంగ్రెస్ ఇండియా కూటమిలో కొట్లాడుతున్నారా? ఇండియా కూటమిలో తాగి వాహనం నడపడం నేరం, ప్రాణాపాయం కూడా. మన ప్రాణాలే కాదు ఎదుటివారి ప్రాణాలను కూడా ఒకసారి తీసేస్తూ ఉంటుంది అలా మందు తాగి వాహనం నడిపితే. సో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు రోడ్ల మీద. కానీ అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలి అనేది హరీష్ రావు డిమాండ్ సార్. స్పీకర్కి డిమాండ్ కూడా చేశారు. నిన్న ఈ మందు తాగి అసెంబ్లీకి వస్తూ ఉన్నారు అనే దాని మీద అనవసరమైన చర్చ జరిగింది సార్. మనకు అనవసరం, రాజకీయ పార్టీలకు అవసరం, చాలా మంది కూడా అవసరం. బహుశా తమ్ముళ్ళు పెడితే బ్రహ్మాండంగా జనం కూడా చూస్తారు అనుకుంటా. అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త మాట్లాడేటప్పుడు తడబడ్డారు అని చెప్పి హరీష్ రావు దానికి కౌంటర్ ఇస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలి అని చెప్పి కామెంట్ చేశారు. ఒకసారి హరీష్ రావు బయట. మనం నార్మల్ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇది హరీష్ రావు వెర్షన్ సార్. వెంటనే బేర్ల ఐలయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యారు. ఆయన సభలో లేని కేసీఆర్ని కూడా తీసుకొచ్చారు అక్కడికి. ఒకసారి బేర్ల ఐలయ్య బయట. గౌరవ మాజీ మంత్రి వాళ్ళు మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకులు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో పండుకుంటే సభను అవమానపరిచే విధంగా తాగొద్దంటున్నారు. అంటే మీకున్న అలవాటు మాకున్నదని చెప్పి మీరు అంటున్నారు. ఇది తప్పు. అధ్యక్ష, గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఏ తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ అవుతుంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ పట్టుకుంటే మీరే మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరే మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. గౌరవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష. మీ లెక్క మీ అగ్గిపెట్ట హరీష్ రావు లెక్క మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష. అది రికార్డు నుంచి తప్పకుండా తొలగించాలి. గౌరవ మాజీ రైట్ సార్. ఫస్ట్ ఏం సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అవసరం అంటారా? అసెంబ్లీలో వాహనాలు లేదు కదా, అసెంబ్లీలో వాహనాలు నడపారు కనుక అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ఏముందో వెరిఫై చేయాలి. ఇట్లాంటి సందర్భం రాలేదు, వస్తుందని నేనేం అనుకోలేదు. అందువల్ల బిజినెస్ రూల్స్లో మరి మత్తు పదార్థాలు సేవించి రాకూడదని ఉండదు, ప్రత్యేకంగా రాయకపోవచ్చు, ఉండదు. ఎందుకంటే అవసరం ఉండదు కదా. అసెంబ్లీలో ఇలాంటి ప్రశ్న వస్తుందా? మరి మందైతే మన దేశంలో నిషేధం కాదు. సో మందు ప్రభుత్వమే ప్రోత్సహించి అమ్ముతూ ఉంటుంది, ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఆదాయం వస్తూ ఉంటుంది. సో కానీ పబ్లిక్ న్యూసెన్స్ అయితే కాకూడదు. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ నిజంగానే తాగి వస్తున్నారా తాగిరారా అవన్నీ వెరిఫై చేసే సమయం నాకు లేదు. అయితే ఇందులో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే నేనే మందు తాగేవాడిని కాదు కనుక పొరపాటున దాని వాసన కూడా నా జీవితంలో చూడలేదు, నాకు అంత సమయం కూడా లేదు. నాకు కిక్ వచ్చేది కొత్త విషయాన్ని తెలుసుకుంటే ఇండియన్ ఎకానమీలో మిడిల్ క్లాస్ ఏ రకంగా స్క్వీజ్ అవుతుంది అని కనుక ఒక మంచి వ్యాసం చదివితే నాకు కిక్ వస్తుంది. నిన్న ఇండియా టుడేలో వ్యాసం చదివాను, హౌ ద బిగ్ కార్పొరేట్స్ ఆర్ చోకింగ్ ద మిడిల్ క్లాస్ అని. అది చదివితే నాకు బ్రహ్మాండమైన కిక్ వచ్చింది. సో నాకు ఇక ట్రేడ్ డెఫిసిట్ వైడన్ అయింది, $37.8 బిలియన్ పెరిగింది అని చదివితే కిక్ వచ్చింది. నాకు ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఎంసీజీలో 5.4%, ఐటీలో 4%, లాజిస్టిక్స్లో 3.7%, రిటైల్లో 3.7%, లాజిస్టిక్స్లో 4.2% జీతాలు పెరిగినాయి అని ఈ గణాంకాలు చదివితే కిక్ వచ్చింది. అంటే నాకు వచ్చే కిక్లు వేరు. సో అందువల్ల ఆ కిక్ల గురించి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి నాకు అంత అవగాహన ఉన్నవానికి కాదు.
కానీ అసెంబ్లీలో హుందాతనము అనేది లేకుండా పోయింది. ఇందులో వీరు వారు అని కాదు, రాజకీయ పార్టీలు మధ్య ఘర్షణ విధానాలపైన ప్రజా సమస్యలపైన కాకుండా వ్యక్తులపైన వ్యక్తిగతమైన అంశాలపైన దాడులు జరుగుతున్న సందర్భంలో మనం చూస్తున్నాం. ఈ సందర్భం ఆ స్థాయికి దిగజారినాక ఇందులో ఎక్కువ తక్కువ ఎవరు ఇవన్నీ వస్తాయి కదా. రైట్ సార్. అండ్ ఇంకొకటి, ఈ అనవసరపు మాటలు మాట్లాడినప్పుడు, అసభ్య మాటలు మాట్లాడినప్పుడు, కొందరు మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరైనా సభ్యులు మాట్లాడినప్పుడు వెంటనే ఒక డిమాండ్ వస్తుంది సార్, రికార్డ్స్ నుంచి తొలగించాలి అని చెప్పి. వాస్తవంగా ఇది రికార్డ్స్ నుంచి తొలగించాలనే డిమాండ్ చేసినా, బీర్లా ఐలయ్య కాంగ్రెస్ సభ్యులు చేసినా రికార్డ్స్ నుంచి తొలగించారా లేదా అనేది నాకు సమాచారం లేదు. కానీ రికార్డ్స్ నుంచి తొలగించి ఉపయోగం ఏముంది సార్? మొత్తం అన్ని చోట్ల మీకు అనవసరమైన అంశాలు రికార్డుకి తొలగించరు. అవసరమో అనవసరమో అనేది రిలేటివ్ పదం. నీకు అవసరం ఉండొచ్చు, నాకు అనవసరం ఉండొచ్చు. ప్రజలకు అవసరమైంది, ప్రజలకు అది కాదు ప్రాతిపదిక. ప్రజలకు అవసరము కాదు అనేది ఎవరు నిర్ణయించాలి? అన్పార్లమెంటరీ పదాలు వాడితేనే రికార్డులకు తొలగిస్తారు. ప్రజలకు అవసరం లేని అనేది అవసరం ఉన్నాయి అనేది రికార్డులు ఏం మిగిలదిగా. అందువల్ల అన్పార్లమెంటరీ అంటే కొన్ని పదాలు నిషేధం. ఇప్పుడు ఉదాహరణకు అబద్ధము అని పదం వాడకూడదు, సత్య దూరము అని వాడాలి. అంటే సత్యానికి దూరం ఇది అని. అబద్ధం అని పదం కూడా వాడకూడదు, అంత కఠినంగా ఉంటుంది. అది ఎవరు ఫాలో కాదు, వేరే విషయం. సో అందువల్ల కొన్ని అన్పార్లమెంటరీ అంటే సభా గౌరవాన్ని, సభ మర్యాదను, సభ పట్ల ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే భాష, భావన నిషేధం. అలాగే కొన్ని రూల్స్, సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, అదొక సాంప్రదాయం. ఎందుకంటే అతనికి రైట్ టు రిప్లై ఉండదు కనుక. సభలో లేని వ్యక్తి గురించి ప్రస్తావించి మాట్లాడేటప్పుడు తనకు తాను డిఫెండ్ చేసుకునే అవకాశం ఉండదు. అందుకే ఈవెన్ అఫీషియల్స్ గురించి కూడా మాట్లాడితే అభ్యంతరం చెప్తారు. ఎందుకంటే అఫీషియల్స్ కెనాట్ రెస్పాండ్. అక్కడే కూర్చొని మంత్రి గారికి సహకరిస్తున్నా కూడా వాళ్ళు మాట్లాడలేరు కదా. అందువల్ల కొన్ని ఈ రకమైన ప్రిన్సిపల్స్ ఉంటాయి. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని అని అప్పుడు రికార్డులకి తొలగించడం ఉంటుంది. లేదు, వ్యక్తిగతమైన అసభ్యకరమైన దాడి అంటే మీకు అమర్యాదకరంగా మాట్లాడినప్పుడు ఇవి అన్పార్లమెంటరీ అంటారు. ఈ ప్రిన్సిపల్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ 24 hour టెలివిజన్ లేని సమయాల్లో వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, 24 hour టెలివిజన్ వచ్చాక, లైవ్ టెలికాస్ట్ వచ్చాక ఆల్రెడీ అది రికార్డులలో ఉండడము ఉండకపోవడంతో సంబంధం లేదు, ప్రజల మనసులోకి వెళ్ళిపోయింది కదా. రికార్డులకి వెళ్ళి తొలగించిన దాన్ని వాస్తవంగా ప్రచురించకూడదు, వాస్తవంగా మనం టెలికాస్ట్ కూడా చేయకూడదు. అది కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుంది, అది సభా హక్కులు ఉల్లంఘన అవుతుంది. ఒక్కసారి స్పీకరు రికార్డులకు వెళ్ళి తొలగించాం, ఎక్స్పాంజెడ్ ఫ్రమ్ రికార్డ్స్ అన్న తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ బైట్స్ వాడకూడదు, ఆ మాటలు కూడా రాయకూడదు. ఇది అందుకే రికార్డులు తొలగిస్తారు. రికార్డులకు వాళ్ళు ఎందుకు తొలగిస్తారు అంటే సభలో రికార్డులు తొలగించాక మనం టీవీలో చూపెట్టి పేపర్లో రాసుకుంటే ఏమొస్తుంది. అందుకే మీరు ఇది ఈ ప్రశ్న పెడతా అన్నప్పుడు ఆ బయటలు ప్లే చేయాలా వద్దా అన్నప్పుడు నేను ధర్మమీమాంస వ్యక్తం చేసింది. అందుకే అందులో అయితే అన్ని టీవీ ఛానల్లో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి అన్నా కూడా నేను ఒక సభలో సభ్యుడిగా 8 ఏళ్ళు ఉన్నవాడిని. అందువల్ల సభా నియమాలు తెలిసిన వాడిని, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ కౌలన్ షెగ్దర్ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివిన వాడిని, సభా మర్యాదలపైన, సభా నియమ నిబంధనలపైన ఎమ్మెల్యేల క్లాసులు కూడా ఇప్పినవాడిని. అందువల్ల నేనే ఎలా చేయాలి అని కూడా భావించాను. కానీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా. నేను మీరు ఇప్పుడు నా కార్యక్రమంలో చూపెట్టకపోయినా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. మనం మాట్లాడుకోవాలి అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నవి మనం చూపెట్టకుండా మాట్లాడితే అర్థం కాదు కనుక కాంటెక్స్ట్ కూడా చూపెట్టాల్సి వచ్చింది. కానీ ఎక్స్పంజర్ ఫ్రమ్ రికార్డ్ అనేది ఇప్పుడు ఈ లైవ్ టెలికాస్ట్ యుగంలో దానికి అంత విలువ లేకుండా పోయింది. అయితే పోస్టరిటీ కొరకు లైవ్ టెలికాస్ట్ వేరు, అసెంబ్లీ రికార్డ్స్ వేరు, అధికారిక రికార్డు వేరు. అధికారిక రికార్డులు ఏంటంటే చరిత్ర, అది పరిశోధన, అదొక పోస్టరిటీ. అందుకొరకు ఆ రికార్డులకు తొలగిస్తే కనీసం 20 ఏళ్ల క్రితమో, 30 ఏళ్ల క్రితమో, 50 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల క్రితపు అసెంబ్లీలో ఏం జరిగిందని చర్చించేటప్పుడు, పరిశోధించేటప్పుడు ఇవి రికార్డులు ఉండకపోతే ఆ మేరకు ఉపయోగం. కానీ పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ వచ్చేసాయి, సోషల్ మీడియాలో మీములు అయిపోతున్నాయి, ఆల్రెడీ డిస్కషన్లో ఉండిపోయాయి కనుక గతంలో లాగా ఎక్స్పెన్సివ్ రికార్డ్స్కు ఉండే శాంక్టిటీ ఇప్పుడు లేకుండా పోయింది. సార్, ఇక ఈ ఫార్ములా ఈ కేసు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనే ప్రచారం జరుగుతోంది సార్. ఆల్రెడీ గవర్నర్ కూడా ఓకే చెప్పారు కేటీఆర్ను విచారించడానికి.
సో బీఆర్ఎస్ ఒక డిమాండ్ చేస్తోంది సార్, ఫార్ములా ఈపై అసెంబ్లీలో చర్చిద్దాము అని చెప్పి. సో ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరగాల లేకపోతే అసెంబ్లీలో విచారణ జరగాల? అంటే కోర్టులో ఈ రెండింటి మీద బైనరీ ఏం లేదు. కోర్టులో కూడా విచారణకు రెడీ అన్నారు కదా కేటీఆర్. అది సో అసెంబ్లీలో కూడా చర్చించాలి, కోర్టులో కూడా విచారణ జరిపించాలి, మీడియాలో డిస్కస్ చేయాలి, తప్పేం లేదు కదా. పబ్లిక్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ఇష్యూ. సో ఫార్ములా ఈలో అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. ఆల్రెడీ గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వాలని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. మరి ఒక అవినీతి ఆరోపణమైన గవర్నర్ ప్రతిసారి అనుమతి ఇవ్వాలా అంటే, ఒక ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వంలో భాగంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపైన విచారణ జరిపించాలంటే ఆ వ్యక్తిని నియమించి తొలగించే అధికారం ఉన్న వ్యక్తి అనుమతి కావాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ పైన మీకు ఇంకో ఆసక్తికరం చెప్తాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్. మంత్రిని విచారణ జరిపించాలంటే గవర్నర్ అనుమతి కావాలి. బహుశా ప్రిన్సిపల్ సెక్రటరీని విచారణ జరిపించాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుమతి కావాలేమో, ఎందుకంటే ఆయన నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల ఇలా ఉంటుంది. అంటే ఆ నియమించేటువంటి తొలగించే అధికారం ఉన్న వ్యక్తి ఎవరు? కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు కదా. అప్పుడు నియమించే వ్యక్తి, తొలగించే వ్యక్తి గవర్నర్ కనుక గవర్నర్ అనుమతి కావాలి అని అంటారు. ద రూల్ అది. ఇప్పుడు నేను ఉస్మాన్ సిటీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా తప్పు చేశాను అనుకోండి, నా పైన విచారణకు రిజిస్ట్రార్ ఆదేశిస్తాడు. ఎందుకు? రిజిస్ట్రార్ ఈజ్ ఎ పవర్ టు రిమూవ్ మీ అండ్ అపాయింట్ మీ కనుక. అయితే క్రిమినల్ కేసుల్లో బయట నువ్వు అల్లరి చేసి ఏదైనా క్రిమినల్ పని చేస్తే పోలీసులు కూడా విచారణ చెప్తారు. ఇక్కడ కేసు వ్యక్తిగతమైన నేరాల గురించి కాదు కదా, నేరారోపణ కాదు, మంత్రిగా తీసుకున్న నిర్ణయం పైన ఆరోపణ కనుక గవర్నర్ అనుమతి ఇచ్చారు. అందువల్ల విచారణ జరుగుతుంది. విచారణ ప్రక్రియ, విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదేశిస్తుంది. కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక అసెంబ్లీలో చర్చ కూడా జరపాలి. విచారణ సబ్జుడిషియల్ అని చెప్పి అసెంబ్లీలో చర్చ జరగకుండా ఉండదు కదా, అది పొలిటికల్ పాలసీ డిబేటు. ఇదేమో ఇన్వెస్టిగేషను. ఇందులో ఏదైనా అవినీతి జరిగిందని రెండూ అవసరమే, ఒకదానికోటి పోటీ కాదు కదా. సరిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడడం, కూటమిలోని ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం సార్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి నాయకులు వచ్చారు. ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని జాయిన్ అవుతారు అనేది మనకున్న సమాచారం. సో సిపిఐ రామకృష్ణ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారిని, మీరు వైసీపీలో ఉన్న అప్పటి వైసీపీ నాయకులందరినీ కూడా మీరు జాయిన్ చేసుకుంటూ ఉన్నారు, కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా పనిచేశారని మీరు ఆరోపణలు చేసిన వాలంటీర్ల విషయంలో మీరు గతంలోనే ఒక హామీ ఇచ్చారు. 5,000 వాళ్ళకి సరిపోవు, 10,000 వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది, వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తాము అని చెప్పి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికలకు ముందు మీరు హామీ ఇచ్చారు. కానీ వాలంటీర్ల విషయంలో మీరు ఏ నిర్ణయము తీసుకోవడం లేదు. వైసీపీ నాయకులే ఎక్కువ మీకు, వాలంటీర్లు కాదా? ఒకసారి బయట ఉంది సార్, విన్న తర్వాత మీ కామెంట్ ఒకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డ్ లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొక బ్రహ్మాస్త్రం అంటారే అది. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలి, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధకు దోడుతో ఈ రకంగా చేయడం మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పిపోయారు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం
వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కదా, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. వాస్తవంగా రామకృష్ణ గారు చెప్పిన దానికి అదనం ఏంటంటే 10,000 ఇస్తామని మాత్రం వాళ్ళే మీరు 50,000 సంపాదించుకునేలా చేస్తాను కూడా నడుస్తుంది నా గుర్తు. వాళ్ళకు స్కిల్ అప్గ్రేడేషన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీరు 50,000 సంపాదించుకున్నట్టు కూడా చేస్తా అన్నారు. ఇప్పుడు ఒక రాజకీయ నిర్ణయము, విధానపరమైన నిర్ణయము, వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అన్నది కనుక కూటమి విధానం అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది అనవసరము, వాలంటీర్లే అనవసరం అని కనుక ప్రభుత్వ విధానం, పార్టీ విధానమే తప్పలేదు, అది ఇష్టం. కానీ ఎన్నికలకు ముందు అది మా విధానం అని చెప్పలేదు. మొదట్లో వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వ్యతిరేకించారు, కానీ తర్వాత రాజకీయంగా ఏమనుకున్నారో తెలియదు కానీ వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. వాలంటీర్ వ్యవస్థను సమర్థించి వాళ్ళకి అప్పీల్ కూడా చేశారు, మీరు వైసీపీకి అనుకూలంగా ఉండకండి, ఎన్నికలు అయ్యాక మీకు 5,000 కాదు 10,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్న బయట్లు మీకు యూట్యూబ్ అంతలా దొరుకుతాయి ఎక్కడ. సో అందువల్ల వాస్తవమే కదా, ఇప్పుడు విధానపరమైన నిర్ణయము వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేకం కాదు. మరి ఇక ఏంటి, మీరే 5,000 కాదు 10,000 ఇస్తా ఉన్నారు. పోనీ 10,000 రాష్ట్ర మేము ఇట్లా అనుకోలేదు. ఇప్పుడు కొత్త లైన్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం దుర్మార్గంగా కాల్ చేసిపోయాడు, అప్పులపాలు చేసిండు, ఆర్థిక భారం ఉంది ఇవ్వలేమన్నారు కదా. మరి మీరు ఇంకో ప్రతి విధానం కూడా చెప్పారు, స్కిల్లింగ్ నేర్పి 50,000 రెడీ చేస్తామన్నారు కదా. పోనీ వాలంటీర్లకు 10,000 మీరు ఇస్తే 5,000 ఇచ్చి మళ్ళీ పెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం అవుతుంది, ఆర్థిక భారం అవుతుంది, మీరు ఇది ఊహించలేదు, అంతకుముందు అంచనా లేదు అని వాదన అనుకుందాం. మీరే హామీ ఇచ్చినట్టు స్కిల్లింగ్ చేసి వాళ్ళకు బ్రహ్మాండమైన నైపుణ్యాన్ని పెంచి 50,000 రూపాయలు వచ్చేలా చేస్తామన్నారు కదా. మరి అదన్నా చేయండి, అదెందుకు చేయడం లేదు అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. అంటే వారు గతంలో వైసీపీకి పనిచేశారు అన్నదే ఆరోపణ అయితే, ఎందుకంటే వాళ్ళని వైసీపీ కార్యకర్తలుగానే కూటమి చూసింది. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మా పార్టీ వాళ్ళకే వాలంటీర్లు ఇచ్చామని ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఆనాటి టీడీపీ జనసేన విమర్శలకు బలాన్ని చేకూర్చాయి. మీకు అదే అనుమానం వస్తే మరి వైసీపీ నేతలను చేర్చుకుంటున్నారు కదా, అది రామకృష్ణ అంటున్నది అదే. అప్పుడు ఎంపీలుగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వారు చేర్చుకుంటున్నారు కదా. మీరు తీవ్రంగా అవినీతి ఆరోపణలు చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరలేదా? అందువల్ల అన్ని పార్టీలు చేరుతున్నారు. ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణ బీజేపీలో చేరలేదా? మీరు టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ నుంచి వచ్చిన నేతల్ని బట్వాడా చేసుకుంటున్నారు. అంటే బహుశా సింగిల్ క్లియరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద మీడియా కంపెనీలు ఏముంటాయంటే వార్త చురుతోనే అది పేపర్లో పబ్లిష్ చేయాలా, వాళ్ళకే పేపర్ ఉండి టీవీ ఉండి డిజిటల్ ఉండి దేంట్లో పబ్లిష్ చేయాలని డిసైడ్ చేస్తారు. అంటే వార్త మొదలు రావడంతోనే ఇది అన్నిట్లో ఉపయోగపడుతుందా, దేంట్లో ఉపయోగపడుతుంది అని లెక్కేస్తారు. సో పేపరా, టీవీనా, డిజిటలా ఈ లెక్కేస్తారు. సో అలా ఇప్పుడు బహుశా వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళకు ఈ కూటమి సింగిల్ క్లియరెన్స్ పెట్టినట్టున్నారు. ఆ క్లియరెన్స్లో డిసైడ్ చేస్తారు టీడీపీ పంపించాలా, జనసేన పంపించాలా, బీజేపీ పంపించాలా అని డిసైడ్ చేస్తారు. ఆ రకంగా వాళ్ళను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. మీరు వాళ్ళ నానే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అందువల్ల ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్. మరి వైసీపీ నేతలు మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీరే అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళ మీద అరాచక ఆరోపణలు అనేకం చేసి మీ పార్టీ వాళ్ళపైన దాడులు చేయించారని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని చేసుకుంటున్నారు. మీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని అక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనార్దన్ వ్యతిరేకించారు కదా. ఇప్పుడు వాళ్ళ నానిని కూడా స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చేరడాన్ని. వాళ్ళందరినీ చేసుకుంటున్నారు కదా. సో ఎన్నికలకు ముందు చేసుకున్నారు, ఎన్నికల తర్వాత చేసుకుంటున్నారు. పాపం వాలంటీర్లు వాళ్ళు పొట్టబోసుకోవడానికి ఉద్యోగం చేశారు. వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కొరకు ఉద్యోగాలకు రాలే. అఫ్కోర్స్ ఒక అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చెప్పినట్టు వినకపోతే ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టు ఉద్యోగులు పనిచేయగలరా? వాళ్ళ చిన్న ఉద్యోగులు, వాళ్ళేం పర్మనెంట్ ఉద్యోగులు కాదు. వాళ్ళు వైసీపీ ప్రభుత్వ పథకాల పైన ఇంటికి చేర్చడానికి ప్రచారం చేస్తున్న వాళ్ళు నియమించారు. వాళ్ళు అదే పని చేయాలి, ఇంకే పని చేస్తారు? జగన్ వ్యతిరేకంగా పనిచేస్తారా? పనిచేసే స్కోపే ఉండదు కదా. ఇప్పుడు మీరు వాలంటీర్లు పెట్టుకుంటే మీకు అనుకూలంగా పనిచేస్తారు, మీ ప్రభుత్వ పథకాలు తీసుకెళ్తారు. అందువల్ల ఖచ్చితంగా ఆ డిమాండ్ రామకృష్ణ చేసిన డిమాండ్ కరెక్ట్. ఆ కంపారిజన్ చాలా వ్యాలిడ్ కంపారిజన్. వైసీపీ నేతలేమో మీకు ముద్దు, కానీ వాలంటీర్లు వద్దంటే ఎట్లా? ఎస్ సార్. ఇంకా చలికాలం కదా సార్, చాలామందికి జలుబు, ఆయాసం, ఉబ్బసం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కూడా సఫర్ అవుతున్నాను వాస్తవంగా చెప్పాలంటే.
అంటారు కదా సార్ పెద్దలు, గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడివడైన నేమి కరము పాలు అని చెప్పి. అంటే గాడిద పాలను చాలా తక్కువగా తీసి పడేశారు. కానీ అదే గాడిద పాలు ఇప్పుడు ఈ జలుబు, ఆయాసం, ఉబ్బసం ఇలాంటి వ్యాధులన్నిటికీ పనిచేస్తాయనేది ఒక నమ్మకం. ఆవు పాలు మార్కెట్లో 100 రూపాయలు సార్ మ్యాక్సిమం లీటరు. కానీ గాడిద పాలు 7,000 రూపాయలు సార్. ఏంటి దీని వెనక ఏమైనా శాస్త్రీయత ఉందా? పాలు గాడిద ఇవ్వాలనుకుంటాను. గాడిద 1.5 లీటర్ ఇస్తుందండి సార్. అదే మరి నాకు తెలియదు. డిమాండ్ అండ్ సప్లైలో కూడా ఉంటుంది కదా. ఆవులు ఉన్నంత విరివిగా గాడిదలు ఉండవు కదా. సో అందువల్ల ఆ డిమాండ్ అండ్ సప్లైని బట్టి ప్రైస్ డిసైడ్ అవుతుంది. సో మీకు అఫ్ కోర్స్ ఆవు పాలకు ఉన్నంత డిమాండ్ గాడిద పాలకి ఉండదు. ఆవు పాలు లీటర్లు తీసుకుంటాం ప్రతిరోజు, గాడిద పాలు తీసుకోలేం కదా. బట్ ఏదైనా ఇప్పుడు అది నమ్మకమే కాదు, శాస్త్రం కూడా. ఇప్పుడు మనకు నేనేం ఆయుర్వేదం నిపుణుని కాదు, ఆయుర్వేదంలో ప్రవేశం ఉన్నవాని కాదు. కానీ జర్నలిస్ట్గా అన్ని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటాం కదా. సో మనం అన్నీ నేర్చుకోవాల్సిందే, అన్నీ చదవాల్సిందే. ఎకనామిక్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, స్పేస్ నుంచి ఆయుర్వేదం వరకు. నాకు తెలిసినంత వరకు ఆయుర్వేద మూల గ్రంథాలైన సుశ్రుత సంహిత, చరక సంహిత, ఈ రెండు అందరికీ తెలుసు మనకు. సుశ్రుతుడు, చరకుడు ఆయుర్వేద పితామహులు. ఆ రెండు గ్రంథాలతో పాటు వాగ్భట్టుడు రచించిన అష్టాంగ హృదయము, అష్టాంగ సంగ్రహం, ఇది కూడా ఆయుర్వేదిక్ మూల గ్రంథాలుగా భావిస్తారు. అంటే సుశ్రుత సంహిత, చరక సంహిత, అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం, ఈ మూడిట్లో కూడా గాడిద పాలు గురించి రెఫరెన్స్ ఉంది. ముఖ్యంగా 2 రకాల రెఫరెన్స్ ఉంది. ఒకటి మీరు చెప్పినట్లు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. నాకు కూడా గుర్తు, చిన్నప్పుడు ఈ ఆయాసం ఉంటుంది పిల్లలకి ఎవరికైనా, తర్వాత దగ్గు, క్రానిక్ కాఫ్ ఇట్లున్నప్పుడు మా అమ్మ కూడా నాకు గాడిద పాలు పోయించింది. అందువల్ల గాడిద పాలు సేవించిన వ్యక్తులు నేను అవన్నీ. సో అందువల్ల గాడిద పాలకు శాస్త్రీయంగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నది ఆయుర్వేదం కూడా అంగీకరిస్తుంది. కానీ మనకు అర్థం కావాల్సింది వాటిని మనం ఇష్టమైనట్టు తీసుకోకూడదు. చాలామందికి ఇక్కడే డిఫరెన్స్. ఔషధము గుణాలు ఉండడం వేరు, ఔషధం వేరు. ఇప్పుడు మీకు ఉదాహరణకు పసుపుకు క్యాన్సర్ను నిరోధించే గుణం ఉంది. దానిపైన పెద్ద రీసెర్చ్ కూడా జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో 500 రకాల ఔషధ మొక్కలు పెంచుతూ ఈ ఔషధ మొక్కల్లో ఉండేటువంటి ఔషధ గుణాలపైన రీసెర్చ్ కూడా జరుగుతుంది, థెరపెటిక్ యూజెస్ ఏంటి అని. అందువల్ల పసుపులో ఉన్న ఔషధ గుణం అందరికీ తెలుసు అని చెప్పి మీరు క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి రోజొక 1/4 కిలో పసుపు తినిపించామనుకోండి, పసుపు వాటర్ తాగించామనుకోండి, క్యాన్సర్తో పసుపుతో పోతారు. అందువల్ల ఒక ఔషధ గుణం ఉండడం వేరు, ఔషధం వేరు. దీనికి ఔషధ గుణం ఉన్నంత మాత్రం ఔషధం కాదు. ఇప్పుడు వేప ఉంది, వేప చాలా ఔషధ గుణం ఉంది అని చెప్పి నువ్వు డయాబెటిక్స్ ఉన్నవారికి నువ్వు మంచిగా వేపరసం ఇచ్చారనుకోండి ఫుల్గా, మంచిది కాదు. అది ఇట్ ఇస్ నాట్ సైంటిఫిక్. సైన్స్ ఏంటంటే ఒక ఔషధ గుణాలు, ఇప్పుడు ఉదాహరణకు చాలా తెలివి ఉంటుంది, తెలివి ఉన్నంత మాత్రాన ప్రయోజకులు అవుతారా? చాలామంది కారు చూడండి మీరు. అంటే ఆ తెలివిని విద్య అనే ఒక సాధనం ద్వారా, ఒక ప్రక్రియ ద్వారా ఆ తెలివిని ప్రయోజన వాపుగా మళ్ళిస్తాం. తెలివి ఉండడమే సమస్య కాదు. ఇప్పుడు మన ఇళ్ళలో చదువుకొని మన అమ్మమ్మకు కూడా బ్రహ్మాండమైన తెలివి ఉంటుంది. నేను మా అమ్మతో ప్రోగ్రామ్ చేస్తే సింగిల్ టేక్లో 35 నిమిషాలు మాట్లాడింది మా అమ్మ. చాలా మటుకు కట్ అని ఎడిటింగ్ చేయాలి, 10 సార్లు రికార్డ్ చేయాలి. పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ జర్నలిస్టులు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేయాలంటే రికార్డు 2 సార్లు కట్ ఉంటుంది. సింగిల్ టేక్లో 35 నిమిషాల వీడియో కంప్లీట్ అయిపోయింది. అంటే మరి మా అమ్మ చదువుకోలేమి, కానీ తెలివి ఉన్నది. కానీ తెలివిని ఒక విజ్ఞానంగా, విద్య అనే ప్రక్రియ ద్వారా మారుతుంది. అలాగే మెడిసినల్ గుణాలు గాడిద పాలకు ఉన్నమాట నిజం. కానీ ఆ మెడిసిన్గా వాడాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక మోతాదు ఉంటుంది, డోసేజ్ అంటారు మెడిసిన్. ఇప్పుడు మనం ఎంత పడితే తీసుకోం కదా, ఒక డోసేజ్ ఉంటుంది. మీకు ఉదాహరణకు ఉసిరి, పసుపు, ఈ 2 కాంబినేషన్ తీసుకుంటే షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. నేను కూడా రోజు వాడతాను, ఉదయం సాయంత్రం 2 టాబ్లెట్లు వాడతాను. కానీ అది ఎంత మోతాదులో ఉసిరి ఉండాలి, ఎంత మోతాదులో పసుపు ఉండాలి, దట్ ఇస్ అగైన్ సైన్స్. అది ఆయుర్వేదం చెప్పాలి. అందుకే మనం ఇష్టం వచ్చినట్టుగా ఈ ఔషధ గుణాలు ఉన్నాయి కదా అని కొన్ని వాడచ్చు. ఇప్పుడు సొంటి, మిరియాలు, గొంతులో గరగర ఉంది, సొంటి మిరియాలు వాడితే తప్పలేదు. కానీ ఒక క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప గాడిద పాలు ఇంట్లో కూర్చొని సేవించుకుంటూ ఉండకూడదు. చాలా ప్రమాదకరం అది. ఎందుకంటే క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. అందువల్ల కొన్ని మనము డాక్టర్ ఇప్పుడు ఎందుకు అన్నీ అందరికీ కూడా పనిచేయవు, మళ్ళీ అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే గాడిద పాలు అందరూ పనిచేస్తాయా? ఇప్పుడు ఆయుర్వేదం ఏం చెప్పిందంటే
ఆయుర్వేదం మొత్తం మానవ శరీరంలో ఉన్న 3 దోషాలు, త్రిదోష సిద్ధాంతం అంటారు. నేను ఇటీవల డాక్టర్ కల్పన అని మాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో వచ్చిన విషయం చెప్తున్నాను. ఆయుర్వేదం మొత్తం వాత పిత్త కఫ అని ఈ త్రిదోష సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఇతర వాటితో పాటు ఇందులో కఫ ఇంబ్యాలెన్స్ ఉన్న వారికి ఇది ఎక్కువ దీన్ని వాడడం ఒక రకంగా ఉంటుంది, వాత పిత్త దోషాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అందువల్ల నాకు తెలిసినంత వరకు ప్రధానంగా కఫ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు గాడిద పాలు పనిచేస్తాయి అనుకుంటాను. అందువల్ల ఇవి నీ గుణాలు కేవలం రెస్పిరేటరీ కాదు, మీకు కుష్టము అంటారు ఆయుర్వేదంలో కుష్టం అంటే స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా గాడిద పాలు పనిచేస్తాయి. మీకు ఈ ఉదాహరణకు సోరియాసిస్ ఇట్లాంటి వాటికి కూడా ఎగ్జిమా, సోరియాసిస్ కూడా పనిచేస్తాయి. కానీ ఏదైనా అది సైన్స్, అంటే గాడిద పాలు మనము సొంతగా స్వీకరించడం కాదు. ఇప్పుడు కొన్ని నమ్మకాలు మనకు ఉంటాయి, కొన్ని నమ్మకాలను పసుపు కాళ్ళకు రాసుకుంటే మన పసుపు యాంటీసెప్టిక్, నిజం అది సైన్స్, దానివల్ల నష్టం కూడా లేదు. కానీ ఉదాహరణకు కంజక్టివైటిస్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు తల్లిపాలు పోయండి కళ్ళల్లో అని చెప్తారు. నేను ఒకరోజు పెడియాట్రిషియన్ అడిగాను, చాలా ప్రమాదకరం అండి, అది వైరల్ కంజక్టివైటిస్ లాంటివి అయితే ఈవెన్ కళ్ళే పోవచ్చు అని. అందువల్ల మనం అన్నిటినీ ఔషధ గుణాలు ఉన్నాయి కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కొన్ని మనము తరతరాలుగా ఇంట్లో వస్తున్న, ఇప్పుడు మీకు దగ్గు వస్తుంది, తులసి, ఓమ, కరక్కాయ ఇవన్నీ వేసి నూరి తమలపాకు వేసి కషాయం తాగుతాం, ఏం ప్రాబ్లం లేదు. గాడిద పాలకు కూడా ఈ కషాయ గుణం ఉంటుంది, లఘు గుణము కషాయ గుణాలు ఉంటాయి. అందువల్ల అది వేరు, కానీ ఇది ఔషధంగా తీసుకోవడం వేరు. ఔషధంగా తీసుకున్నటప్పుడు మాత్రం ఎవరికి పనిచేస్తుంది, ఏ ప్రక్రియలో దాన్ని వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ కండిషన్ ఉన్నప్పుడు అది పనిచేస్తుంది, ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రం, నీ సొంత సిద్ధాంతాలు కావు. అందువల్ల ప్రకృతిలో అనేకమైన అద్భుతమైన ఔషధ గుణాలున్న వనరులు ఉన్నాయి, కానీ వాటిని వాడేటప్పుడు మన సొంత కవిత్వం కాదు. టేక్ ఏ అడ్వైజ్ ఆఫ్ ఏ ట్రైన్డ్ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. సో ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ సలహా మేరకు వాడితే తప్పలేదు తప్ప ఇక ప్రతి ఒక్కరు క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లము, మీకు ఆస్తమా ఉన్న వాళ్ళంతా గాడిద పాలు తాగి నాకు రిలీఫ్ అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు చేపమంద అనేవాడు, దానిపైన పెద్ద జన విజ్ఞాన వేదిక పెద్ద పోరాటం జరిపింది. మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం నువ్వు ఎట్లా క్లెయిమ్ చేస్తావు అని. అది అనెక్డోటల్ ఎవిడెన్సే తప్ప సైంటిఫిక్గా ఇంకో చేప మందు వేసుకుంటే ఆస్తమా పోతుందని సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు కదా. సైంటిఫిక్గా ప్రూవ్ కానప్పుడు నువ్వు ఎలా అంటావు మందు అని పెద్ద జరుగుతుంది. ఇప్పుడు చేప ప్రసాదం అయింది, మీరు గుర్తించండి. ఇప్పుడు చేప మంది అంటలేదు, ఇప్పుడు చేప ప్రసాదం అంటున్నారు. అందువల్ల మనము ఔషధం వేరు, ఔషధ గుణం వేరు. ఔషధ గుణాలున్నంత మాత్రం దాని ఔషధంగా సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు చేయకూడదు. యూ షుడ్ గో బై ద డాక్టర్స్ అడ్వైస్. సార్ రైట్ సార్. దురలవాట్లు అంటారు కదా సార్, ప్యాకాట్ ఆడడం, మందు తాగడం, స్మోకింగ్ చేయడం, అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం, ఇంకా వేరే వేరే వ్యవహారాలు. కానీ ఇప్పుడు యువత చాలా కొత్త కొత్త అలవాట్లకు బానిసలు అవుతూ ఉన్నారు సార్. గంజాయి, గత ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా దొరికిందని చెప్తూ కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కానీ ఇప్పటికీ కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది, తెలంగాణలో విచ్చలవిడిగా దొరుకుతున్న పరిస్థితి. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, దానికి తోడు ఈ లోన్ యాప్లు సార్, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, మీకు ఏ ప్రూఫ్ లేకుండా ముందు లోన్స్ ఇచ్చేస్తూ ఉంటారు, తర్వాత ఆ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం చాలా చూసాము, చాలామంది యువత అలా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. సో ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి ప్రభుత్వాలు అరికట్టలేకపోతూ ఉన్నాయి? ఏం చేయాల్సిన అవసరం ఉందండి? అంటే ఇవన్నీ మీకు సామాజిక దురాచారాలు, ప్రభుత్వాలు మాత్రమే చేయలేవు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక సామాజిక దురాచారాన్ని అంతం చేసేందుకు చట్టమే సరిపోదు, కానీ ఒక చట్టపరమైన సానుకూల వాతావరణం ఉండాలి. రెండు వేరు. ఇప్పుడు మన వరకట్న నిషేధ చట్టం తెచ్చాం, వరకట్నం అయిపోయిందా? వరకట్న నిషేధ చట్టాన్ని అమలు చేసే అధికారులు వరకట్నం తీసుకుంటారు. సో నాకు ఇప్పటికి గుర్తు, ఈనాడులో ఒకసారి కార్టూన్ వచ్చింది సారా వ్యతిరేక ఉద్యమ సమయంలో. రోజంతా సారా వ్యతిరేక పోరాటంలో ప్రచారం చేసి అలసిపోయి సారా దాగి నిద్రిస్తున్న సారా వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు అని. అంటే మనిషి వ్యసనానికి ఎందుకు అలవాటు పడతాడు?
ఇప్పుడు నాకు మా ప్రొఫెసర్ బషీరుద్దీన్ అని మాకు ప్రొఫెసర్ ఎవరో నాకు పిలిచి డి యూ స్మోక్ అన్నాడు, నో సార్ అన్నా. డి యూ డ్రింక్ అన్నాడు, నో సార్ అన్నా. డి యూ వుమనైజ్ అన్నాడు, అంటే అక్రమ లైంగిక సంబంధాలు ఉన్నాయా అని, నో సార్ అన్నా. డి యూ మెడిటేట్ అన్నాడు, నో సార్ అన్నా. నో నీడ్. ఇఫ్ యూ డోంట్ స్మోక్, ఇఫ్ యూ డోంట్ డ్రింక్, ఇఫ్ యూ డోంట్ వుమనైజ్, ఇట్ ఈస్ లైక్ ఎ మెడిటేషన్. యువర్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్, సో నో నీడ్ టు మెడిటేట్ అన్నాడు. వాస్తవం కాదు, ఈవెన్ అన్నీ ఉన్నా యూ నీడ్ టు మెడిటేట్. సో ఎందుకు అంటే అందువల్లనే నాకు ఏ రకమైన దుర్వ్యసనం లేదు కనుక గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఏ రకమైన దుర్వ్యసనం, ఒకటే వ్యసనం ఏంటంటే నిరంతరం చదువుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, రాత్రి పగలనకుండా కొత్త విషయాన్ని అధ్యయనం చేయడం, అదే ఉన్న వ్యసనం. దాని దుర్వ్యసనం కాదు కదా, అదే మంచి వ్యసనమే కదా. సో ఐ హ్యావ్ అడిక్షన్ టు లెర్నింగ్. అంటే అందుకే చాలామంది చెప్తాను, మీరు నేర్చుకోవడము, విజ్ఞానాన్ని ఆర్జించడము గనక మీకు ఆ కోరిక పెరిగితే, దాంట్లో రుచి మరిగితే మీకు ఏది దాని మించిన కిక్ ఇవ్వదు. అది మించిన కిక్ ఇంకేది ఇవ్వదు. మీరు గమనించండి, అదొక్కటి అలవాటు చేసుకోండి. జ్ఞాన సముపార్జనలో మీరు కిక్కు పొందితే ఇక మీకు ఏ కిక్లు పనిచేయవు. కానీ ఇలాంటి వ్యసనాలు ఎందుకు యువత బారిన పడుతున్నారన్న దానిపైన సోషాలజికల్ స్టడీస్, సైకాలజికల్ స్టడీస్ చాలా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి మీరు అన్నట్లు ఈ లోన్ యాప్లు ఏమో క్విక్ మనీ కల్చర్. క్విక్ మనీ కల్చర్ అంటే రాత్రి కుబేరుడు కావాలి, కష్టపడితే పెరుగుతామని కాకుండా ఏదో ఒక మార్గం, ఎన్స్ డిటర్మైన్ మీన్స్ అంటారు, అది క్విక్ మనీ కల్చర్ పెరగడం. రెండవది కోరికలు విపరీతంగా ఉండడం, అంటే మన ఇన్కమ్ కెపాసిటీని మించి ఆస్పిరేషన్స్ ఉండడం. ఇన్కమ్ కెపాసిటీకి అంటే డేనియల్ లెర్నర్ అనే సామాజిక శాస్త్రవేత్త ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అనే పుస్తకంలో రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అన్న పదం వాడతాడు. అంటే నిరాశల విప్లవానికి దారితీస్తుంది అని. అంటే ఇవాళ ప్రపంచమేమో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, నీకున్న సామర్థ్యమో తక్కువ, అందువల్ల ఆకాంక్షలు పెరిగిపోయి, కోరికలు పెరిగిపోయి, నీ కోరికలకు తగ్గ ఆదాయ వనరులు లేనప్పుడు ఇలా అడ్డదారులో సంపాదించేటువంటివి ఉంటాయి. కనుక మీరు చెప్పిన మత్తు పదార్థాలు, ఈ మందు, వీటి అలవాట్లకు కావటానికి పీర్ ప్రెషర్స్ కారణం కావచ్చు. ఉదాహరణకు నీకున్న కంపెనీ, యూ టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అని సామెత ఉంది ఇంగ్లీష్లో. నీ స్నేహితులు ఎవరో తెలుసుకోండి, నీ గుణం తెప్పవచ్చు అని. సో ఇప్పుడు కొత్త వ్యసనం కూడా, కొత్త వ్యసనం ట్రివియల్ ఇంటర్నెట్ కన్సంప్షన్. మత్తు పదార్థాలు, మందు తాగడే కాదు, దీన్ని ఇప్పుడు వైద్య శాస్త్రాల్లో బ్రెయిన్ రాట్ అంటున్నారు. సైకాలజీలో బ్రెయిన్ రాట్ అంటే ఏంటంటే నాన్ సీరియస్ ట్రివియల్ లో క్వాలిటీ ఇంటర్నెట్ కన్సంప్షన్. ఇప్పుడు ఈ మీములు, జోకులు, పనికి మాలిన షార్ట్ ఫామ్ ఎంటర్టైన్మెంటు, ఇవే చూసుకుంటూ ఉంటారు. అంటే నీ మెదడుకు ఆలోచించాల్సిన అవసరం లేని, మెదడుకు పని పెట్టని ఇంటర్నెట్ కన్సంప్షన్ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీస్, అంటే మెదడు ఆలోచించగలిగే శక్తిని కోల్పోతుంది అని లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది. బ్రెయిన్ రాట్ అంటారు. ఇవన్నీ వ్యసనాలకు కారణం ఏంటి? ఫ్యామిలీ. ఒకప్పుడు మనకు కొన్ని సోషల్ స్ట్రక్చర్స్ ఉండే, ఆ సోషల్ స్ట్రక్చర్స్ మనిషిని కంట్రోల్ చేసేది. మనిషి అనేక రకాల ఆలోచనల వైపుగా నిరంతరం డైవర్ట్ అవుతూనే ఉంటాడు. మీరు ఒక్క సెకండ్ అయినా మీ ఆలోచనను, మనస్సును కంట్రోల్ చేసుకోగలుగుతారా? మీ బాడీని కంట్రోల్ చేయగలుగుతారు, మనస్సును కంట్రోల్ చేయలేరు. మీరు గమనించండి, మనస్సు శరవేగంగా ప్రయాణం చేస్తుంది, ఎటుపోతుందో తెలియదు, దిశలో ప్రయాణం చేస్తుంది. అందువల్ల మనకు ఈ మనస్సును, మెడిటేషన్ అంటే ఏంటి? మనస్సును నియంత్రణలో పెట్టడం, మైండ్ఫుల్నెస్ అంటారు బుద్ధిస్ట్ ఫిలాసఫీలో. సో ఈ మైండ్ఫుల్నెస్ ఏంటి అంటే మనస్సును కంట్రోల్ చేయడం. మనస్సును వర్తమానం పైన కంట్రోల్ కూడా చేయలేము మనం. మీరు గమనించండి, ఎగ్జిస్టింగ్ రియాలిటీ పైన కూడా కంట్రోల్ చేయడం. అటు భవిష్యత్తు వైపు వెళ్తుంది, పాస్ట్ వైపు వెళ్తుంది. నువ్వు ఒకటి చెప్తుంది, ఇంకోటి మనం మాట్లాడుతుంటే కూడా మనసు ఇంకో దగ్గరికి పోతుంది. మనసును నియంత్రించడమే మెడిటేషన్. బాడీని నియంత్రించడం శారీరక వ్యాయామం అయితే, మనసును నియంత్రించడం ధ్యానం అవుతుంది. సో ఈ మనసును నియంత్రించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనసు నియంత్రించే వ్యవస్థలు ఏంటివి అన్నప్పుడు ఒకప్పుడు అనేక సోషల్ స్ట్రక్చర్స్ ఉండే. ఉదాహరణకు ఫ్యామిలీ, కుటుంబము. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అనేటువంటి సోషల్ స్ట్రక్చర్ వీక్ అయింది. కమ్యూనిటీ, నీ చుట్టూ ఉన్న కుటుంబ సమాజాలు, సమూహాలు, జన సమూహాలు, అవన్నీ కూడా సోషల్ స్ట్రక్చర్ వీక్ అయింది. తర్వాత మనిషి తాత్విక చింతన, మతము, ఆధ్యాత్మిక చింతన మనిషిని దూరం ఉంచేది.
ఆ రకమైనటువంటి ఆలోచనల పైన కంట్రోల్. మీరు ఉదాహరణకు చిన్నప్పుడు రామాయణ ప్రభావం మన పైన ఉంటే మనం ఏకపత్ని వ్రతుడు అనే దాన్ని ఒక గ్రేట్ వాల్యూగా మనిషి స్వీకరిస్తాడు. పొరపాటున కూడా ఇంకో వైపు చూడడు మనిషి, ఎందుకంటే ఆ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ నీ పైన ఉంటుంది. అంటే లాయల్టీ టు ద లైఫ్ పార్ట్నర్. నువ్వు సీతారాముల జీవితము రామాయణము చదివిన ప్రభావం ఉంటే మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా లైఫ్ పార్ట్నర్ను దాటి పక్క చూడలేడు, పక్క వైపు ఆలోచించలేడు. కారణం ఏంటంటే ఆ లాయల్టీ నీకు ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రభావాలు లేకుండా పోతున్నాయి కదా. మరోవైపు ఏమో పనికిమాలిన కన్జంప్షన్, ఆన్లైన్లో పోర్నోగ్రఫీ నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ పనికిమాలినంతా దొరుకుతుంది. సినిమాల్లో ఏమో హీరోలే మందు తాగుతూ హీరోయిజం, మందు తాగడాన్ని హీరోయిజంగా చూపుతారు. రోజు మందు బాటలు పట్టుకొని గ్లాస్ పట్టుకొని ఉంటాడు హీరో సినిమా అంతా. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ సెండింగ్? నీకు అందువల్ల అనేక సామాజిక పరమైన ఉన్నాయి. అందుకే మీకు మందు పైన వావిలాల గోపాలకృష్ణ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన అంటాడు, ఆ మద్యము బహిరంగంగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వం నియంత్రించాలి. అక్రమ మద్యము, కల్తీ మద్యము ప్రవేశించకుండా ప్రభుత్వము, పౌర సమాజము నియంత్రించాలి. మనిషి మద్యానికి అలవాటు పడకుండా ఒక సామాజిక మార్పు మనసులో తీసుకురావాలి అంటాడు. ఈ మూడు మత్తు పదార్థాలకైనా ఏదైనా మత్తు పదార్థాలు దొరకకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఎక్కడైనా పౌర సమాజ పాత్ర, ఇప్పుడు స్కూల్లో మత్తు పదార్థాలు వాడుతున్నారంటే ఆ స్కూల్ మేనేజ్మెంట్కి ఉండదా? అక్కడ నుంచి హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చూస్తాడా? నీ కమ్యూనిటీలో, నీ అపార్ట్మెంట్లో, నీ కాలనీలోమో మత్తు పదార్థాలు ఎవరైనా వాడుతున్నారు, నీకు లేదా బాధ్యత? నాకేం సంబంధం లేదు, వాడెవడో, మనం ఎందుకు, వాళ్ళకు ఏమన్నా అంటే గొడవ అవుతుందేమో అని మన బాధ్యత లేకుండా ఉంటాం. నీకు తెలిసిన పాన్ షాప్లో మత్తు పదార్థాలు గంజాయి అమ్ముతున్నారు, నీ బాధ్యత లేదా పోలీసులకు చెప్పడం, కానీ మనకేం సంబంధం లేకుండా మనం ఉంటాం. అందువల్ల పౌర సమాజం, ప్రజల్లో కూడా అవగాహన. యువతరంలో సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ లేకుండా పోతున్నాయి. మనిషి ఆఫ్లైన్ యాక్టివిటీ తగ్గిపోతుంది, ఆన్లైన్ యాక్టివిటీ మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ నుంచి మొదలుకొని సోషల్ రిలేషన్స్ వరకు అన్ని కృత్రిమమైన ఆర్టిఫిషియల్ ఆన్లైన్ మీదకి వెళ్ళిపోయాయి. అందువల్ల క్రియేట్ అట్మాస్ఫియర్, సామాజిక సాంస్కృతిక వ్యక్తీకరణకు యువతరానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల మత్తు పదార్థాల మీద పోరాటం కేవలం ప్రభుత్వమే చేయలేదు, సమాజం కూడా చేయాలి. రైట్ సార్.